మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మొదలైన 4వ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కాస్త ఆధిపత్యం చెలాయించింది. పూర్తిగా అని చెప్పలేం, కానీ కొంతవరకు అయితే తొలి రోజు మనదే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవాలి. తొలి రోజు మన యువ బ్యాటర్లు సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ బాగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అలాగే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ విలువైన పరుగులు సాధించారు. కానీ దురదృష్టవశాత్తు రిషబ్ పంత్ మళ్ళీ గాయపడడం టెన్షన్ పెడుతుంది. ప్రస్తుతం పంత్ గాయం పెద్దది కావడంతో తిరిగి మళ్ళీ బ్యాటింగ్కు వస్తాడా రాడా అని అనుమానం కూడా ఉంది. ఎందుకంటే గాయపడ్డాక పంతుకు కనీసం నడవడానికి కూడా రాలేదు. దీంతో అతడిని వాహనంపై మధ్యాహ్నం బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ పంతు తిరిగి బ్యాటింగ్కు రాకుంటే అది టీమిండియాకు పెద్ద దెబ్బే అవుతుంది. అయితే తొలి రోజు ఆట మొత్తంలో టీమిండియా బ్యాటర్లు ఏకంగా 7 రికార్డులను బద్దలు కొట్టారు. అందులో ఒక కేఎల్ రాహుల్ బ్యాటింగ్ నుంచే ఏకంగా 4 రికార్డులు వచ్చాయి. ఇక 2 రికార్డులు సాధించిన రిషబ్ పంత్ అయితే ఏకంగా 136 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రను తిరగరాసి మరి ఇంగ్లాండ్ గడ్డపై ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా ఓ రికార్డు సాధించాడు. మామూలుగానే ఈ మ్యాచ్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. ఈ సిరీస్లో టీమిండియా ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. ఈ సిరీస్లోనే కాదు, అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా గత 14 మ్యాచ్ల్లో మన కెప్టెన్లు టాస్ గెలవలేదు. 14 సార్లు కూడా ఓడిపోయారు. ఈ అంశంపై మేనేజ్మెంట్ కాస్త దృష్టి పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పలు మ్యాచ్ల్లో టాస్లు కీలక పాత్ర పోషిస్తాయనే సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లోనూ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఇది కాస్త ఆశ్చర్యానికి గురిచేసే అంశమని చెప్పుకోవాలి. ఎందుకంటే మాంచెస్టర్లో చివరి రోజు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అలాగే మాంచెస్టర్లోని ఈ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటి వరకు టాస్ గెలిచిన జట్లు మొదటగా 11 సార్లు బౌలింగ్ ఎంచుకున్నాయి. కానీ ఆ 11 సార్లలో ఒక్కసారి కూడా మ్యాచ్ గెలవలేదు. కనీసం డ్రా కూడా చేసుకోలేదు. 11కు 11 ఓడిపోయాయి. ఇది కాస్త టీమిండియాకు బూస్ట్ ఇచ్చే రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా తమ ప్లేయింగ్ లెవెల్లో 3 మార్పులు చేసింది. వరుసగా విఫలమవుతున్న కరుణ్ న్యాయస్థానంలో సాయి సుదర్శన్ కు చోటు కల్పించారు. అలాగే గాయాల కారణంగా ఈ మ్యాచ్ కు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాగూర్, ఆకాష్ దీప్ స్థానంలో అంశుల్ కంబోజ్ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో ఈ మ్యాచ్తో అంశుల్ కంబోజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. మరోవైపు టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్కు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. ఇక ఇంగ్లాండ్ కూడా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ను జట్టులోకి తీసుకున్నారు. ఇక టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ చాలా మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు కలిసి తొలి సెషన్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఏమాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లకు తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి 26 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో టీమిండియా 78 పరుగులు చేసింది. అప్పటికి రాహుల్ 40, జైస్వాల్ 36 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ టెస్ట్ సిరీస్లో మొదటి రోజు తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా పడకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే లంచ్ బ్రేక్ తర్వాత ఈ భాగస్వామ్యాన్ని 30 ఓవర్లో ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ విడదీశాడు. అవుట్ సైడ్ ఆఫ్ వచ్చిన షార్ట్ లెంత్ బాల్ డెలివరీని రాహుల్ ఆడడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బంత్ బ్యాట్కి హెచ్చు తీసుకుని థర్డ్ స్లిప్లో ఉన్న జాక్ క్రాలే చేతిలో వెళ్ళిపడింది. దీంతో 94 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 4 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్తో రాహుల్ 4 రికార్డులను కూడా నెలకొల్పాడు. మొదటి రికార్డు విషయానికి వస్తే ఇంగ్లాండ్ గడ్డపై 25 ఇన్నింగ్స్లలో 41 సగటుతో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు కేఎల్ రాహుల్. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై వేగంగా ఈ మార్క్ అందుకున్న రెండో భారత ఓపెనర్గా రాహుల్ నిలిచాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో రికార్డు విషయానికి వస్తే ఇంగ్లాండ్ గడ్డపై 1000కి పైగా పరుగులు చేసిన 5వ భారత బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ మొదటి 4 స్థానాల్లో ఉన్నారు. మూడో రికార్డు విషయానికి వస్తే ఈ సిరీస్లో రాహుల్ ఇప్పటి వరకు 400కు పైగా పరుగులు చేశాడు. కాగా రాహుల్ ఓ టెస్ట్ సిరీస్లో 400కు పైగా పరుగులు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చివరిదైన 4వ రికార్డు విషయానికి వస్తే విదేశాల్లో ఓ దేశంలో 1000కి పైగా పరుగులు చేసిన రెండో భారత ఓపెనర్గా రాహుల్ నిలిచాడు. పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్లలో 1000కి పైగా పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అనంతరం వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన యశస్వి జైస్వాల్ జట్టు స్కోర్ను 100 పరుగులు దాటించడమే కాకుండా 96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జైస్వాల్కి ఇది 12వ హాఫ్ సెంచరీ. ఈ సిరీస్లో 3వ 50+ స్కోర్. అయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ వేసిన 41వ ఓవర్లో హారీ బ్రూక్ క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. 8 ఏళ్ల తర్వాత టెస్టులోకి రీఎంట్రీ ఇచ్చిన డాసన్ తన తొలి 7 బంతుల్లోనే వికెట్ సాధించడం గమనార్హం. మొత్తంగా 107 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 10 ఫోర్లు 1 సిక్స్తో 58 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఇంగ్లాండ్పై జైస్వాల్ 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అది కూడా 16 ఇన్నింగ్స్లోనే కావడం గమనార్హం. దీంతో ఇంగ్లాండ్పై వేగంగా ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. 15 ఇన్నింగ్స్లోనే ఈ మార్క్ అందుకున్న రాహుల్ ద్రావిడ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ కాసేపటికే 12 పరుగులు చేసిన కెప్టెన్ గిల్ను 50 ఓవర్ల లెగ్ బేస్లో స్టోక్స్ అవుట్ చేశాడు. దీంతో 140 పరుగులకు టీం
టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం రెండో సెషన్లో సాయి సుదర్శన్, రిషబ్ పంత్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 26 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 71 పరుగులు రాగా 3 వికెట్లు పడ్డాయి. అనంతరం థర్డ్ సెషన్లో పంత్, సాయి చక్కగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ను 200 దాటించారు. క్రీజ్లో కుదుర్కున్న పంత్ ఇంగ్లాండ్ బౌలర్లను ఈజీగా ఎదుర్కొంటూ దాటే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే బ్రైడెన్ కాస్ బౌలింగ్లో ఓ సూపర్ సిక్సర్ బాదాడు. కానీ ఇంతలోనే క్రిస్ వోక్స్ వేసిన 68వ ఓవర్లో పంత్ గాయపడ్డాడు. ఆ ఓవర్ 4వ బంతిని తనదైన స్టైల్లో పంత్ రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అది మిస్ అయి పంత్ కుడికాలి పదంపై బలంగా తాకింది. దీంతో వెంటనే కుడికాలి పదం వాచి కొంత రక్తం కూడా వచ్చింది. దీంతో తీవ్ర నొప్పితో విలవిలలాడిన పంత్ సరిగ్గా నిలబడడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పంత్ రిటైర్డ్ హార్ట్గా వెనుతిరగాల్సి వచ్చింది. అయితే నడిచే పరిస్థితి కూడా లేకపోవడంతో మైదానంలో ఉపయోగించే మోటార్ వాహనంలో పంతును బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం పంతును ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పంతు త్వరగా కోలుకొని వచ్చి బ్యాటింగ్ చేయాలని కోరుకుందాం. కాగా రిటైర్డ్ అయ్యే సమయానికి 48 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 4లు 1 6తో 37 పరుగులు చేశాడు. కాగా 3 టెస్టుల పంత్ చేతి వేలికి కూడా గాయమై కోలుకున్న సంగతి తెలిసిందే. కాగా పంత్ లెగ్ బేస్ లో అవుట్ అని ఇంగ్లాండ్ రివ్యూకి వెళ్ళింది. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ప్రస్తుతం పంత్ నాట్అవుట్ గానే ఉన్నాడు. గాయం నుంచి కోలుకుంటే మళ్ళీ వచ్చి బ్యాటింగ్ చేస్తాడు. ఏదేమైనా పంత్ గాయపడడం టీమిండియాకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ 2 రికార్డులను నెలకొల్పాడు. ఓటి రికార్డు ఏంటంటే ఈ ఇన్నింగ్స్ లో కొట్టిన 6ల ద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక 6లు కొట్టిన బ్యాటర్ గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ క్రమంలో గతంలో 88 6లు కొట్టిన రోహిత్ శర్మ రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. రెండో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్ లో చేసిన రన్స్ ద్వారా ఇంగ్లాండ్ లో టెస్టుల్లో పంత్ 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో 136 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ గడ్డపై 1000 పరుగులు చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇక పంత్ వెళ్లిపోవడంతో రవీంద్ర జడేజా క్రీజ్ లోకి వచ్చాడు. ఆ వెంటనే సాయి సుదర్శన్ 137 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో సాయికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. అలాగే ఈ సిరీస్ లో వన్డౌన్ నుంచి మనకు ఇదే తొలి హాఫ్ సెంచరీ. దీంతో సాయి రూపంలో మన జట్టుకు వన్డౌన్ సమస్య తీరినట్టుగానే కనిపిస్తుంది. కాగా 4వ వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని 74వ ఓవర్లో స్టోక్స్ విడదీశాడు. 7 4లతో 151 బంతుల్లో 61 పరుగులు చేసిన సాయి సుదర్శన్ బ్రైడెన్ కాస్ కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 235 పరుగుల వద్ద టీమిండియా 4వ వికెట్ కోల్పోయింది. అనంతరం రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాగూర్ కలిసి తొలి రోజు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సరైన వెలుతురు లేకపోవడంతో 7 నిమిషాల ముందుగానే మ్యాచ్ ను ముగించారు. ప్రస్తుతం క్రీజ్ లో 19 పరుగులతో జడేజా, 19 పరుగులతో శార్దుల్ ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లో బెన్ స్టోక్స్ 2 వికెట్ తీయగా క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ తల వికెట్ తీశారు. 31 ఓవర్ల పాస్ సాగిన చివరి సెషన్లో 115 పరుగులు రాగా 1 వికెట్ పడింది. తొలి రోజు ఆటలో మోటీ చివరి సెషన్లో టీమిండియా డామినేట్ చేస్తే రెండో సెషన్లో ఇంగ్లాండ్ డామినేట్ చేసింది. మొత్తంగా చూస్తే తొలి రోజు టీమిండియాని కాస్త ఆధిపత్యం చెలాయించిందని చెప్పుకోవాలి. తొలి రోజు డీసెంట్ స్కోర్ సాధించింది. కానీ పంతు గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్ కాకుండా ఉంటే చాలా బాగుండేది. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.